హాయ్ ఫ్రెండ్స్, టమాటా పప్పు ఎలా చేసుకోవాలో వీడియోలు చూపిస్తాను. కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారము ఇంకా సాల్ట్ అనేది వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక రోకలు తీసుకొని 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ విధంగా బాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంటుంది వీడియో చేసి పెట్టాలంటే. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మోటివేషన్ అనేది వస్తుంది వీడియో చేయాలన్నా. ఈ విధంగా ముందుగా దంచుకున్న జీలకర్ర మిశ్రమాన్ని వేసి చింతపండు రసం వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా పోపు వేసుకొని ఈ పోపులో ఈ పప్పు అనేది వేసేసి ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి స్టవ్ మీద. ఆ తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. బాయ్ బాయ్.